బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్ బోర్డర్స్‌లో ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఉంటుంది. అక్కడ కొంత దూరం పాటు దాదాపు 20 కిలోమీటర్లు ఒక చోట, 30 కిలోమీటర్లు ఒక చోట, 40 కిలోమీటర్ల ఒక చోట ఆ ప్రాంతంలో ఇటోళ్ళు అటు, అటోళ్ళు ఇటు వెళ్ళొచ్చు. ఎందుకంటే ఇటోళ్ళకి బంధువులు అటున్నారు, అటోళ్ళకి బంధువులు ఇటున్నారు. అక్కడి నుంచి సరుకులు తెచ్చుకొని ఇక్కడ ఇచ్చుకోవచ్చు, ఇక్కడ ఉన్న సరుకులు అక్కడ తీసుకోవచ్చు. చిన్న సైజు వ్యాపారానికి కూడా అనుమతించారు. అదేంటంటే అవి ఒక రకంగా భారత్‌లో భాగంగా ఉండాల్సినటువంటి విడిపోయినయి. ప్రజలు విడిపోలేదు గదా! అన్నటువంటి ఉద్దేశ్యంతో దశాబ్దాలుగా సాగుతూ వస్తుంది. దీన్ని అడ్డం పెట్టుకునినే అలాగా వ్యాపారం కోసమనినో, లేకపోతే బంధుత్వం కోసమనో వచ్చినోళ్ళు నిదానంగా దేశంలోని ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయి వేరు వేరు ప్రాంతాలు సెటిల్ అయిపోతుంటారు. దాన్ని ఇంతవరకు రిస్ట్రిక్ట్ చేద్దామంటే అక్కడున్న సరిహద్దు ప్రాంతాల ప్రజలు తిరగబడతారు. సరిహద్దు ప్రాంతాల ప్రజలు తిరగబడితే శత్రు దేశాలకు లేదా పక్క దేశాలకు ప్రయోజనం అవుతుంది. వాళ్ళకి ఫేవర్‌గా వ్యవహరించడం ప్రారంభమైతే మన దేశానికి ద్రోహం చేస్తారు. మన దేశానికి అన్యాయం జరుగుతుంది. అందుకోసం చూసి చూడనట్టు వదలక తప్పని పరిస్థితి. దాన్ని అడ్డు పెట్టుకునినే ఈ అక్రమ చొరబాటుదారులు బతికేస్తున్నారు. అయితే అస్సాంకి ఇట్లా వచ్చేవాళ్ళని హిమంత్ బిశ్వ శర్మ వచ్చాక తిప్పి పంపుతున్నాడు. ఇప్పటికి 30,000 మందిని తిప్పి పంపాడు. అయితే ఇప్పటిదాకా ఉన్నటువంటి ప్రదేశాలుగాను కొత్త ప్రాంతాలకి వచ్చినటువంటి వాళ్ళు 37 మందిని తాజాగా గుర్తించారు. ఏదైతే బంగ్లాదేశ్ నుంచి వచ్చినోళ్ళు శ్రీభూమి సెక్టార్‌లో 37 మందిని గుర్తించి తిప్పి పంపారు. సరిహద్దులకే తిప్పి పంపిస్తున్నాడు అస్సాం సీఎం.